తండ్రి నా ప్రభా, గొప్ప తండ్రి నా ప్రభా నాయన, ఈ పిల్లలందరూ నా ప్రభా నాయన మళ్ళీ స్టడీకి నా ప్రభా ప్రిపేర్ అయిన ప్రభా నాయన రావాలి, ఇంతకంటే ఇంకెంతమంది రావాలని ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రభా నాయన. ఈ పిల్లలందరూ గొప్ప చదువుకునేటట్లుగా నీ సహాయం చేయతండి నా ప్రభా, ఈ చిన్న సహాయం చేసేంటి ప్రభా, ఈ చిన్న పాత్రను వాళ్ళకిచ్చి కాపాడతామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. రకపేయి రథపేయి కదరా, రకపేయి పా ద వా మి పదవమి చీతో. ఇదిగో రకపేయి చెప్పండి ఇప్పుడు, చెప్పండి ఇప్పుడు చెప్పండి చెప్పండి ఇదేంటిది? ఆ 10 రకాల సిద్ధులు ఉన్నాయి. రకపేయి పదవిని, రా అంటే నీళ్లు రక్తముగా మారాయి, కా అంటే కప్పలు వచ్చాయి, పే అంటే ఈ అంటే, పా అంటే దా అంటే, వా అంటే మీ అంటే, చి అంటే, తో అంటే. ఈ 10 రకాలు ఎక్కడ జరిగాయి? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీ ప్రజల్ని దేవుడు విడిపించినప్పుడు ఫరో రాజు దేవుడి మాట వినకపోతే ఆ దేశీయులకి దేవుడు పంపించినటువంటి సైన్యం. ఎవరు సైన్యం, సరేనా? అప్పుడు దేవుడు ఎవరిని విడిపించాలని అప్పుడు 10 రకాలు చేశాడు. చెప్పండి పిల్లలు, చెప్పండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? 10 miracles
10 miracles పాట ఉంది కదా, పాడండి ఇప్పుడు. ఓకే, రా అంటే ఏంటండి? రా అంటే నీళ్లు రక్తముగా, రా అంటే పే అంటే ఈ అంటే రా అంటే దా అంటే వా అంటే మీ అంటే చి అంటే తో అంటే. ఇప్పుడు పాడండి. పిల్లలు ఓకే, ఇప్పుడు 10 miracles అయిపోయినాయి, సరేనా? ఓకే, తర్వాత మీకు మొట్టమొదటి నేను ఏ స్టోరీ చెప్పాను. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. ఎక్కడికి వెళ్ళమంటాడు? నినివే పట్టణానికి వెళ్ళకుండా తాత తర్షీష్ పట్టణానికి బయలుదేరిపోతాడు. వాళ్ళు ఎక్కడికి? అప్పుడు ఈ యోనా తాతకి వాడి కింద పడుకుంటాడు. వాళ్ళలో కింద భాగంలో పడుకుంటాడు, కింద భాగంలో. అప్పుడు తుఫాన్ వస్తుంది. వాళ్ళలో తుఫాన్ వచ్చి వాడు మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేశారు. ఎవరు తప్పు వలన ఈ తుఫాన్ వచ్చింది అనుకోకుండా అని చెప్పి, ఏ పిల్లలు వినండి, ఎవరు తప్పు వలన జరిగిన చీట్లు వేశారు, పేర్లు రాసి. వాళ్ళలో ప్రయాణం చేస్తున్న అందరి పేర్లు రాశారు. అప్పుడు చీటి ఎవరి పేరు మీద వచ్చింది? చీటి. అప్పుడు యోనా తాతను పిలిచారు. ఏమయ్యో, ఎక్కడికి వెళ్తానో, అసలు నీ సంగతి ఏంటి, నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఎవరు వాడివి, ఎక్కడికి వెళ్తానో, నీ వ్యాపారం ఏంటి, నీ సంగతి ఏంటి అని అడిగాడు. అప్పుడు యోనా చెప్పాడు. ఏం చెప్పాడు? యోనా ఏం చెప్పాడు? నేను ప్రవక్తనయ్యా, దేవుడి సన్నిధి నుండి పారిపోతున్నాను, నేను నినివే వెళ్ళాల్సింది పోయి తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే జీవం కలిగిన దేవుడు యెహోవా ప్రవక్తలని చెప్పాడో, ఆ బోట్లో ఉన్నోళ్ళు అందరూ కూడా, ఆ నావలో ఉన్నోళ్ళు, బాబు నువ్వు దేవుని సేవకుడు, మేము నిన్ను శిక్షించము, మరి నీవు చేసే తప్పు, నీ మూలన మేమందరం చనిపోయే అవకాశం ఉంది, ఇప్పుడు ఏం చేయమంటావు, నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, నువ్వే చెప్పానంట. అప్పుడు యోనా అంటాడు, నన్ను తీసి సముద్రంలో. వాళ్ళు యోనాని ఎత్తి సముద్రంలో పడేస్తారు. అయితే యోనా చచ్చిపోలేదు. అయితే యోనా దేవుడు చేప, ఆ చేప యోనాని మింగేసిందా? కడుపులో ఉంచుకుందా? ఒకవేళ యోనా, ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం అందరం చేపలు చేసినప్పుడు చూసారా, చేప కడుపులోనికి వెళ్ళి, మన కడుపులోనికి వెళ్ళి గొంతులో ఉంటే ఎలా ఉంటుంది, లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? లోపలికి వెళ్తే ఏమవుతుంది? మొత్తము అరిగిపోద్ది. 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు యోనా తాత ఎక్కడున్నాడు? ఎక్కడ కక్కింది? మళ్ళా నినివే పట్టణ సముద్ర తీరాన కక్కింది. అప్పుడు నినివే ప్రజలకు వెళ్ళి యోనా ఏం చెప్పాడు? మీ అందరి మీద దేవుడికి కోపం వచ్చింది, మీరు మీ ప్రవర్తన మార్చుకోండి, లేకపోతే దేవుడు మీ మీదకి శిక్ష పంపిస్తాడు అని చెప్తే ఏం జరిగింది? వాళ్ళందరూ ఒకరోజు ఉపవాసం ఉన్నారు. 2 రోజులు ఉపవాసం ఉన్నారు. అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. పశువులు, పక్షులు, జంతువులు, ఇంట్లో ఉన్నోళ్ళు, ముసలోళ్ళు, ముద్దోళ్ళు, గర్భిణీ స్త్రీలు అందరూ రోడ్డు మీదకి వచ్చి గోనె అంటే గోనె పంట అంటే తెలుసు మీకు? మనకి ఒడ్లు మూట ఉంటుంది చూసారా, ఒడ్లు మూట. ఆ ఒడ్లు మూట గోతం కప్పుకొని బూడిద జల్లుకొని మమ్మల్ని క్షమించి, మమ్మల్ని ఏమి తినకుండా మమ్మల్ని క్షమించు దేవుడా అని అంటే, దేవుడు తన మనసు మార్చుకొని నినివే పట్టణాన్ని క్షమించాడు. చప్పట్లు పట్టండి. ఇప్పుడు ఏదైనా సముద్రంలో చేప
మనిషిని మింగి చంపకుండా దేవుడు ఎక్కడ కక్కమంటే అక్కడ. ఇప్పుడు కాకి దేవుడి మాట వింది, గాడిద. మరి మనం ఏం చేయాలి?